హాయ్ ఆల్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అమ్మ మటన్ బిర్యానీ, మటన్ షేర్వా చేసింది. మటన్ బిర్యానీ రైస్ అయితే పర్ఫెక్ట్గా ఉంది, పొడి పొడిగా, ఎక్కడ వాటర్ కంటెంట్ ఎక్కువగా లేకుండా మంచిగా ఉంది. ముక్కలు కూడా బాగా ఉడికాయి. ఇందులో అసలు ఎలాంటి కర్రీ లేకపోయినా కూడా తినవచ్చు. ఇది 1 kg రైస్తో చేసింది అమ్మ. 1/2 kg బాస్మతి రైస్, 1/2 kg నార్మల్ రైస్ ఒక 1 hour ముందు నానబెట్టింది. ఇది ఎలా ప్రిపేర్ చేయాలంటే, బిర్యానీ గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసి ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయ్యాక హోల్ గరం మసాలా వేసుకోవాలి. జాజికాయ, జాపత్రి, లవంగాలు, మరాఠీ మొగ్గ, దాల్చిన చెక్క, యాలకులు, బిర్యానీ ఆకు అవి యాడ్ చేసుకోవాలి. మసాలా యాడ్ చేసుకోవాలి. కొబ్బరి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము. ఇందులో కొత్తిమీర, పుదీనా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక కొంచెం పసుపు యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇందులో ఉడకబెట్టిన మటన్ ముక్కలు యాడ్ చేసుకోవాలి. మటన్ ముక్కల్ని ముందుగానే ఉడకబెట్టాము. పసుపు, ఉప్పు వేసుకొని ఇందులో కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసుకొని వాటర్ పోసి ఉంచాలి. అందులో టమాటా ముక్కలు యాడ్ చేయాలి. టమాటా ముక్కలు అవన్నీ మగ్గిన తర్వాత ఒక డబ్బా బియ్యానికి 1.5 చొప్పున నీళ్ళు పోసాము. అవి పోసి ఉప్పు అవి సరిపోకపోతే ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. ఆ నీళ్లు మరిగేటప్పుడు మనం ముందుగానే నానబెట్టుకున్న బియ్యం వేసుకొని అది మొత్తం ఒకసారి కలుపుకోవాలి. రైస్ కొంచెం వాటర్ అవంతా అయినాక నెక్స్ట్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే బిర్యానీ ఇలా రెడీ అవుతుంది. ఇందులోకి అమ్మ షేర్వా కూడా ప్రిపేర్ చేసింది. అమ్మ చేసిన బిర్యానీ మీకు ఎలా ఉంది? మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే